దేవుడు మన ఆత్మీయతకి గుర్తుగా ద్రాక్ష తీగల గురించి మాట్లాడతారు. సో ద్రాక్ష తీగ అది బాగా ఫలిస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కదా. సో ఇది చూసినప్పుడు మనము చాలా సంతోషిస్తున్నాము. సో ఇలాగా ఫలించే ద్రాక్ష తీగలలోనే ఫలింపని ద్రాక్ష తీగలు ఉంటాయట. సో ఫలించే ద్రాక్ష తీగ ఇంకా మరెక్కువగా ఫలించాలి అంటే అందులో ఫలింపరాని తీగలను ప్రూన్ చేయాలి, కట్ చేయాలి, తీసి పారేయాలి. సో ఫలిస్తున్నామని మనం తృప్తి పడడం కాదు, కానీ ఫలించే దానిలో ఇంకా ఎక్కువ ఫలించాలి. సో జనరల్గా మనము ఫిజికల్గా ఎంత సంపాదించుకున్నా ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి అనుకోవడం సహజం. కానీ ఇక్కడ స్పిరిచువల్గా మనం ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నా ఇంకా దేవుని యొక్క కృప, దేవుని యొక్క వరాలు, దేవుని యొక్క ఆ యొక్క టాలెంట్స్ అనేవి చాలా విస్తారమైనవి. అవి ఆత్మీయ వరాలు. సో వాటిలో మనం ఏదో మారు మనసు పొందామా, పాపాలు ఒప్పుకున్నాము, బాగున్నాము, చాలు అనుకుంటున్నాము. కానీ ఇంకా ఫలించాలి. అలాంటి ఫలాలు మనలో నుండి రావాలి అంటే మనలో ఇంకా ఫలింపని తీగలు కొన్ని ఉంటాయి. సో దానిని గుర్తించి ఆ వ్యవసాయకుడు ఈ యొక్క గ్రేప్ తీగకు, వైన్కు ఉన్న ఆ పనికిరాని వాటిని కట్ చేసినప్పుడు ఇలా ఫలభరితమైనటువంటి ఆ యొక్క ద్రాక్షాలు మనం చూస్తున్నాం. సో స్పిరిచువల్గా కూడా మన జీవితంలో మరి ఫలింపడానికి అడ్డుగా ఉండేవి, మరెక్కువగా ఫలించడానికి అడ్డుగా ఉండే స్వభావాలు ఉంటాయి. వాటిని మనలో నుండి తీసివేయాలి అంటే దెర్ ఆర్ 2 things. మనము క్రీస్తుతో అంటు కట్టబడాలి. అందుకనే ప్రభు అంటారు, ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు. మనం ఆయనలో నిలిచి ఉండాలి. మనము కలిసి బ్రతికినప్పుడే మనం మరెక్కువగా ఫలిస్తాము. సో కాబట్టి ఆయనలో నిలిచి ఉండాలంటే జరగాల్సిందేంటి? దేవుని వాక్యము, అలానే రెండోది ప్రార్థన కదా, ఏకాంత జీవితం, మోకాళ్ళ జీవితం. ఎప్పుడైతే ప్రభువులో మనం లీనమవుతామో, ఐక్యం అవ్వడానికి ఈ రెండు చాలా మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కువ ప్రార్థించండి, ఎక్కువ వాక్యాన్ని చదవండి, హృదయాన్ని పరిశీలన చేసుకునండి. మరి ఇలా ఫలిస్తున్నాము అని తృప్తి పడొద్దు, మరెక్కువగా ఫలించాలని మన అందరం ప్రయాసపడినట్లయితే దేవుడు మనలందరినీ ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎంతో అభివృద్ధి చేసి ఇలాంటి ఫలభరితమైన జీవితాన్ని ప్రభు మనకి అనుగ్రహించాలి. దేవుడు దీవించును గాక.